బండి అన్‌లోడ్ అయితే పూర్తిగా చేయలేదు. సగం దింపైతే ఆపేశారు. మనం టోల్ గేట్ కాడ నుంచి 7:30కి అయితే బయలుదేరాము కోయంబేడు మార్కెట్‌కి. దారిలో ఒక 500 అయితే డీజిల్ పట్టుకున్నాను. పోయిన ట్రిప్‌లో నాకు 5,000 డీజిల్ తోటి ఇక్కడ అన్‌లోడ్ అయిపోయి మార్కెట్‌లో మళ్ళీ ఆ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌కెళ్ళి అక్కడి నుంచి లోడ్ ఎత్తుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చేదాకా సరిపోయింది. ఇప్పుడైతే ముందే అయిపోయింది. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి కదా! మనం మెల్లగా కోయంబేడు మార్కెట్‌కి అయితే వచ్చేసాం. ఫస్ట్ కాటా పెట్టుకొని అక్కడి నుంచి గేట్ ఎంట్రన్స్ దగ్గరికెళ్ళి బండి అక్కడ పెట్టేసి ఏ షాప్‌కి అయితే వచ్చామో ఆ షాప్ దగ్గరికెళ్ళి ఈ టోకెన్ అయితే తెచ్చుకోవాలి. ఆ టోకెన్ తెచ్చుకొని లోనకి పంపిస్తారు. లేదంటే పంపించరు. డే టైమ్ అయితే మామూలుగా వచ్చేయచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. నైట్ టైమ్ అయితే కంపల్సరీగా ఉండాలంట. అక్కడ నుంచి షాప్ దగ్గరికెళ్ళి పార్కింగ్‌లో బండి అయితే పెట్టేశాను. ఎప్పుడొచ్చినా సరే ఈ తమిళనాడు వాళ్ళైతే చాలా దగ్గరగా పెడుతున్నారనమాట. నాకు చాలా భయమేసింది. బండి ఎక్కడ తగులుతదని. అయినా సరే అలాగే పెట్టిస్తున్నారు షాపోళ్ళు కూడా. బోర్డర్లు ఉన్నాయి ఆళ్ళకి. 12 దాటిందంటే చాలు ఎక్కలేని సరుకంతా టన్నులు టన్నులు అయితే పడిపోతది. బండికే జారేస్తారనమాట బస్తాలు. మొత్తం లోన నుంచి బయటకి రాకుండా కూడా మొత్తం బస్తాలన్నీ బండికే జారేస్తారు. మన బండయితే పూర్తిగా అన్‌లోడ్ చేయలేదు. సగం చేశారు. బండయితే పక్కన పెట్టిచ్చారు. ఎందుకంటే మనకన్నా ముందు బండొచ్చింది. పోనీ అదన్నా పూర్తిగా చేశారంటే అది కూడా చేయలేదు. అది కూడా సగం దింపేసి దాన్ని పార్కింగ్‌కి పంపించేసి మన బండి పెట్టిచ్చి తర్వాత అప్పుడు సగం దింపి